మొన్న మా ఊరికి వెళ్ళామండి. మా ఇంటి చెట్లు చూడండి, జామ చెట్టు ఉంది చూడండి, అలాగే ఫ్యాన్ పూల చెట్టు కూడా ఉంది చూడండి. మొన్న ఎల్లమ్మ తల్లి ఒక పొద్దుంటే మా ఇంటికి ఊరికి వెళ్ళామండి. మాది నాగారం ఊరండి. అక్కడ కరివేపాకు చెట్టు కూడా ఉంది చూడండి. అంతా తెంపేసిన మాకులు మళ్ళీ మంచిగా చిగురు వస్తుంది చూడండి. పక్కన చెరకు చెట్టు కూడా ఉంది చూడండి. చెరకు చెట్టు కూడా అంతా తెంపేశారు. అలాగే ఉసిరి చెట్టు కూడా ఉంది చూడండి. ఉసిరి చెట్టు, చెరకు చెట్టు చూడండి. ఇది చెరకు చెట్టు, ఇది చాలా పెద్దగా ఉండేయండి. కట్టెలన్నీ తెంపేసినాం. మళ్ళా పెరుగుతుంది. చెరకు గడ చెట్టు, ఇది చెరకు బండి దగ్గర రసం పట్టుకొని తాగుతామండి. అలాగే చూడండి, ఇది నందివర్ధనం పూల చెట్టు ఉంది చూడండి. అలాగే రణపాల చెట్టు కూడా ఉంది చూడండి. రణపాల ఆకు చెట్టు. అలాగే ఇక్కడ చూడండి సజ్జ కంకి చూడండి. సజ్జ చెట్టు చూడండి ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం అండి ఈ చెట్టు. సజ్జ కంకి వేసింది చూడండి, ఎంత పొడవుగా పెద్దగా పెరిగిందో సజ్జ చెట్టు. అలాగే టేకు చెట్టు చూడండి, టేకు చెట్టు ఉందండి. బతుకమ్మకి టేకు పువ్వు పేరుస్తామండి మేము. అలాగే నందివర్ధనం చెట్టు కూడా ఉంది చూడండి, నందివర్ధనం చెట్టు. అలాగే గులాబీ పూల చెట్టు కూడా ఉంది చూడండి. అలాగే ఇప్పుడు తులసమ్మ చెట్టు వస్తుంది చూడండి. తులసమ్మ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ ఎదుగు దీపం పెట్టామండి. తులసమ్మ చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి, తులసమ్మ చెట్టు. అలాగే కనకాంబర చెట్టు కూడా ఉందండి పక్కకు చూడండి, కనకాంబరం చెట్టు. అలాగే వేప చెట్టు కూడా చాలా పెద్దదిగా ఉందండి. అలాగే మామిడి చెట్టు కూడా ఇందులోనే ఉందండి. మామిడి చెట్టు, వేప చెట్టు ఉందండి. అలాగే దుర్గమ్మ గుడికి కూడా వెళ్ళామండి. అక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చామండి. చాలా ప్రశాంతంగా, చాలా ఉపవాస దీక్ష విరమించానండి మంగళవారం రోజు.